వాసవి మాల ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. వాసవి మాలలు ధరించిన మహిళల్ని ఆర్యవైశ్య సంఘం సభ్యులు వాసవిమాత స్వస్థలం అనంతపురం జిల్లా పెనుగొండకు ఉచితంగా తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది వైశ్య శక్తి యువజన సంఘం మాల వేసిన వాసవిలను ఉచితంగా అమ్మవారి స్వస్థలం పెనుగొండకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంది. ఏదైనా కార్యక్రమం నూతనంగా చేపట్టాలనే తలంపుతో వైశ్య శక్తి కొత్తగా ఈ కార్యక్రమం చేపట్టింది. రూపాయి నుంచి ₹1000 వరకు కరెన్సీ నోట్లను అలంకరణగా ఉపయోగిస్తే ఎలా ఉంటుందని ఆలోచించి పెద్దలతో చర్చించి దీనికి అనుమతి తీసుకున్నారు. సుమారు 3 నెలల పాటు శ్రమించి నాణేల నుంచి ₹1000 వరకు నగదును అలంకరణలో ఉపయోగించారు. 10, 20, 50, 100, 500, ₹1000 నోట్లను పలు రకాల పద్ధతుల్లో డిజైన్ చేసి ఆలయాన్ని అలంకరించారు. ఆలయంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి అమ్మవారి విగ్రహం వరకు ఎక్కడ ఏ గోడకు చూసినా పైకప్పు చూసినా కరెన్సీ నోట్లే కనిపిస్తున్నాయి. అమ్మవారికి అలంకరించిన గజమాలలు ₹20 నుంచి ₹1000 వరకు ఉన్న నగదు నోట్లతో తయారు చేశారు. అమ్మవారి చుట్టూ ఉన్న గోడలకు నోట్ల మాలలను వేలాడదీశారు. ఇక ఆలయ లోపలి భాగమంతా నగదుతో తయారు చేసిన భారీ గజమాలల అలంకరణ చూపురుల్ని ఆకట్టుకుంటోంది. భారీ అలంకరణ మధ్య శ్రీ వాసవి అమ్మవారి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. వందల సంఖ్యలో భక్తులు వ్రతంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంకరణను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు 3 నెలల పాటు శ్రమించి అలంకరణకు ₹1 కోటి నూతన కరెన్సీ నోట్లను వాడినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వైశ్య విశ్వవిద్యాలయంలో వాసవి మాల వేసిన వాసవిలను ప్రతి సంవత్సరం ఉచితంగా పెనుగొండ పిలుచుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వాసవి మాల వేసిన వాసవిలతో వైశ్య విశ్వవిద్యాలయంలో వాసవి అమ్మవారి వ్రతం చేస్తాము. ఈశ్వరి రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా వినూత్నంగా దాదాపు ₹1 కోటి నూతన కరెన్సీతో అమ్మవారిని మరియు దేవాలయాన్ని అలంకరించడం జరిగింది. ఈ అలంకరణలో మరియు మా ఈ డబ్బును సేకరించడంలో మాకు సహకరించిన కడప పుర ప్రజలతో మరియు బ్యాంకుల వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ అలంకరణ మా చేయడానికి దాదాపు 3 నెలల సమయం పడింది. జై వాసవాంబ. మొత్తం మీద కడపలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కొత్త నోట్ల అలంకరణతో కళకళలాడుతోంది. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావడానికే నగదుతో అలంకరణ చేశామని భక్తులు చెబుతున్నారు. స్టూడియో ఎన్, కడప జిల్లా.